ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో నిన్న అకస్మాత్తుగా పర్యటించడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, అదేవిధంగా వసతి గృహాల్లో భోజన సౌకర్యం ఏ విధంగా కొనసాగుతుంది, నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా తదితర అంశాలకు సంబంధించి గోలి శ్రీనివాస్ రెడ్డి తన సభ్యుల ద్వారా ఫుడ్ కమిషన్కి సంబంధించినటువంటి సభ్యులు అందరూ కలిసి ప్రభుత్వ పాఠశాలలు అదేవిధంగా హాస్టళ్లను తనిఖీలు చేయడం జరిగింది. ఈ హాస్టళ్లలో ప్రధానంగా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో, ఎవరైతే హెచ్ఎంలు కావచ్చు, లేదంటే వార్డెన్స్ కావచ్చు, లేదంటే సంబంధిత ఇన్ఛార్జ్లు ఎవరైతే ఉన్నారో పూర్తిగా విద్యార్థులకు అన్యాయం చేయడం జరుగుతుంది, నాణ్యత ప్రమాణాలతో వాళ్ళకి ఫుడ్ అందించడం లేదంటూ ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా కల్వకుర్తిలోని జ్యోతిబా పూలే బాలికల వసతి గృహంలో మొదటగా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వసతి గృహంలో ఉన్నటువంటి విద్యార్థులని తమ సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ క్రమంలో వసతి గృహంలో ఉన్నటువంటి వంటశాలను పరిశీలించిన గోలి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. వసతి వంటశాలలో ఉన్నటువంటి ఏవైతే కూరగాయలు ఉన్నాయో, అదేవిధంగా గుడ్లు తదితర అంశాలకు సంబంధించి గోలి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి పౌరులకు వాళ్ళకు హక్కు ద్వారా అందాల్సినటువంటి భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం, చట్టాల ప్రకారం విద్యార్థులకు అందించాల్సినటువంటి ఏవైతే గుడ్డు కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు, ఇతర మౌలిక వస్తువుల కల్పన కావచ్చు, అవన్నీ కూడా వాళ్ళు పొందడం అనేది వాళ్ళ హక్కు. కాబట్టి ప్రభుత్వ అధికారులుగా, లేదంటే వివిధ విభాగాల్లో పనిచేసినటువంటి రాజకీయ నేతలు కావచ్చు, లేదంటే ప్రభుత్వ అధికారులు మనందరం బాధ్యతాయుతంగా వ్యవహరించి భావితరాలకి మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు దిక్సూచిగా మారాలంటూ ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. విధులు నిర్వహిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందంటూ ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి పేర్కొనడం జరిగింది. బాధ్యతని బరువుగా భావించకుండా బాధ్యత అనేది భావి తరాలకు మనం జీవితంలో అదేవిధంగా వెలుగును ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా భావిస్తూ భావితరాల మేలు కోసం పనిచేయాల్సిన అవసరం ఉందంటూ ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి పేర్కొనడం జరిగింది. మధ్యాహ్న భోజనంలో భాగంగా విద్యార్థులకి భోజనం వండించే ముందే ఉపాధ్యాయులు తిని చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నిబంధనల ప్రకారం ఆ వండినటువంటి ఫుడ్లో కానీ కర్రీలో కానీ ఏవైనా ఇబ్బందులు ఉన్నా, లేదంటే టేస్ట్కి సంబంధించిన అంశాలు కావచ్చు, వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు భోజనం వడ్డించే ముందు ఉపాధ్యాయులు తినాల్సిన అవసరం ఉంటుంది. ఉపాధ్యాయులు తిన్న అనంతరమే విద్యార్థులకు భోజనం సరఫరా చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కనీసం విద్యార్థులు తినే ముందు భోజనం తినాలన్న కనీస పరిజ్ఞానం కానీ, లేదంటే అవగాహన లేని క్రమంలో గోలి శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన చేస్తున్నటువంటి ఉపాధ్యాయుల పైన ఆజమాయిషి, అదేవిధంగా నిరంతరం పర్యవేక్షణ చేయాల్సిన డిఓ ప్రభుత్వ పాఠశాలలో ఆయన తనిఖీలు చేయకుండా కేవలం ప్రైవేటు పాఠశాలలకు వెళ్తూ ప్రైవేటు పాఠశాలలో ఇచ్చినటువంటి విందులు, ఆర్భాటాలకు అలవాటు పడినటువంటి డిఓ ఇటు ప్రభుత్వ పాఠశాలను పట్టించుకోకుండా ప్రభుత్వ పాఠశాలను పూర్తిగా నీరుగర్చే ప్రయత్నం చేయడం జరుగుతుందంటే ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ డిఓ లాంటి వ్యక్తులు, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన చేస్తున్నటువంటి కొంతమంది ఉపాధ్యాయుల పనితీరు వలన ఇవాళ ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లాల్సినటువంటి విద్యార్థులు, పేద కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులు సైతం, లేదంటే రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా ఇవాళ కూలి నాలి పని చేసుకుని వ్యవసాయం చేసినటువంటి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపించి లక్షలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి దాపురిస్తున్నట్టు ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి పేర్కొనడం జరుగుతుంది. గోలి శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా ఉపాధ్యాయులు అదేవిధంగా డిఓ పైన తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఉపాధ్యాయులుగా అదేవిధంగా మనం భావితరాలకి మంచి చదువుతో పాటు సంస్కారం, అదేవిధంగా మనం అందించాల్సిన బాధ్యత మన ప్రస్ఫుటంగా ఉంది. కాబట్టి మన విధిని కావచ్చు, లేదంటే మన విధి విధానాలను పకడ్బందీగా అమలు చేసి భావితరాలకు దిక్సూచిగా మనం నిలవాల్సిన అవసరం ఉందంటూ ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. డిఓ పైన ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ప్రైవేట్ పాఠశాలలకు మాత్రమే వెళ్ళడం కాదు, అప్పుడప్పుడు దయించి ప్రభుత్వ పాఠశాలలకు కూడా వెళ్లాల్సిన అవసరం, బాధ్యత ఉందంటే ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేయడం జరిగింది. అనంతరం సిపిఎం కాలేజీ ప్రాంగణంలో ఉన్నటువంటి సుమారు 5 బీసీ ఇంటర్ కళాశాలలు నిర్వహిస్తున్నటువంటి ప్రాంగణానికి చేరుకోవడం జరిగింది. ఆ ప్రాంగణంలో పూర్తిగా అంటే అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫుడ్ కావచ్చు, లేదంటే కర్రీస్ తదితర అంశాలపైన సంతృప్తి వ్యక్తం చేసిన గోలి శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి విధానం తెలంగాణ రాష్ట్రానికి అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లాకు ఆదర్శం అంటూనే మెను ప్రకారం మటన్ లేదంటే చికెన్
పెట్టాల్సిన క్రమంలో పప్పు ఇతర కర్రీస్ మాత్రమే ఎందుకు పెట్టారంటూ నిలదీయడం జరిగింది. అయితే ఫేర్వెల్ పార్టీ తదితర ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా నాన్ వెజ్ సరఫరా చేయడం జరిగిందని, ఈ క్రమంలోనే బుధవారం అంటే నిన్న పప్పు ఇతర వంకాయ తదితర వంటలు వండడం జరిగింది విద్యార్థుల కోసమని సందర్భంగా పేర్కొనడం జరిగింది. అయితే ఫుడ్ కమిషన్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇటు సుమారు 1460కి పైగా ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో విద్యార్థులకు కనీసం సమాచారం లేకుండా, అదేవిధంగా విద్యా బోధన చేసినటువంటి ఎవరైతే లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా కనీస సమాచారం లేకుండా కేవలం ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కావచ్చు, నిర్వాహకులు మాత్రమే ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుని వల్ల 1400 పైగా ఉన్నటువంటి ఆ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులకి కనీస సమాచారం లేకుండా, కనీసం లెక్చరర్స్ కూడా సమాచారం లేకుండా ఇష్టారీతిగా వ్యవహరించడం అనేది సరైన పద్ధతి కాదు. ఒక రకంగా చెప్పాలంటే 1400కు పైగా ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో విద్యార్థులకి ఒక రోజు మటన్ లేదంటే చికెన్ అందించాలంటే అది వేలు లేదంటే లక్షల రూపాయలకి బడ్జెట్ వెళ్ళాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే అక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణం 5 కళాశాలకు సంబంధించి సుమారు లక్షలాది రూపాయలు ప్రతి నెల ప్రభుత్వం వెచ్చించడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ నిర్వహణ కోసం లేదంటే కూరగాయల కోసం బియ్యం లేదంటే ఇతర నిత్యావసర సరుకుల కోసం విద్యార్థులకు సరఫరా చేసే క్రమంలో లక్షలాది రూపాయలు ప్రతినిత్యం వెచ్చించడం జరుగుతుంది. ఈ క్రమంలో అక్కడ నిబంధనల ప్రకారం విద్యార్థులకు అందించడం జరుగుతుందా తదితర అంశాలు తెలుసుకునేందుకు ఫుడ్ కమిషన్ సభ్యులు ప్రయత్నం చేస్తుండగా ఉపాధ్యాయులు వాళ్ళని నిర్వహించే ప్రయత్నం చేయడం జరిగింది. నిజాలు చెప్తే మా గుట్టు ఎక్కడ బయటపడుతుందనే కోణంలో అక్కడ నిర్వాహకులు తీవ్ర ఆందోళన గురి కావడం జరిగింది. అదేవిధంగా గతంలో ఇక్కడ ప్రిన్సిపల్ గా బాధ్యతలు నిర్వహించినటువంటి మహిళా అధికారిని గతంలో అక్రమాలకు పాల్పడిన క్రమంలోనే ఇక్కడ నుంచి తొలగించడం జరిగింది. అయితే ప్రస్తుతం సైతం అనేక అక్రమాలు అందులో చోటు చేసుకుంటున్నాయి. అయితే గుట్టు చప్పుడు కాకుండా విషయం బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారన్న అంశం అనేది నిన్న ప్రస్ఫుటం కావడం జరిగింది. అందులో భాగంగానే కళాశాల ప్రాంగణంలోకి ఎవరు వెళ్లాలన్నా లేదంటే ప్రభుత్వ అధికారులు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినా అందులోకి వెళ్లాలంటే సుమారు 10 నుంచి 15 నిమిషాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. నిన్న ఫుడ్ కమిషన్ చైర్మన్ అదేవిధంగా సభ్యులు, డిఈఓ, సంబంధిత అధికారులందరూ వచ్చినప్పటికీ కనీసం ఆ ప్రాంగణం వద్ద కనీసం 10-15 నిమిషాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి దాపురించింది. అంటే అందులో ఉన్నటువంటి తప్పులను అదేవిధంగా విద్యార్థులకు చెప్పాల్సిన లేదంటే తప్పుడు సమాచారం ఇవ్వాలి తదితర అంశాలకు సంబంధించి విద్యార్థులను ప్రిపేర్ చేయడం లేదంటే వాళ్ళు చేసే తప్పిదాలు ఏమిటి ఉంటే వాటిన్నింటిని సరిదిద్దుకొని అధికారులను ఆలోచించే పరిస్థితి దాంట్లో నెలకొంది. ఈ క్రమంలోనే జర్నలిస్టులను కానీ లేదంటే సంబంధిత స్థానిక విద్యార్థి సంఘాల నేతలను కానీ లేదంటే ఇతరులు ఎవరు కూడా అక్కడ ఫుడ్ టేస్ట్ కి సంబంధించిన అంశాలు తెలుసుకునేందుకు లేదంటే కూరగాయల అంశాన్ని తెలుసుకునేందుకు మెనూ ప్రకారం భోజనం వడ్డించడం జరుగుతుందా, కూరగాయలు వడ్డించడం జరుగుతుందా, చికెన్ మటన్ పెట్టడం జరుగుతుందా, అదేవిధంగా గుడ్లు అందించడం జరుగుతుంది తదితర అంశాలు తెలుసుకునే వీలు లేకుండా పోయింది. ఏమైనంటే దీనికి ప్రధాన కారణం విద్యార్థులకు సంబంధించిన కళాశాల కాబట్టి బయటి వ్యక్తులకి అనుమతి లేదు, దాంట్లో జర్నలిస్టులకు కూడా అనుమతి లేదు, సంబంధిత అధికారులకు కూడా అనుమతి లేదు. తమకు ముందస్తు సమాచారం ఇచ్చిన తర్వాత తమ ప్రాంగణంలోకి తమ క్యాంపస్ ప్రాంగణంలోకి అలో కావాల్సి ఉంటుందనే కోణంలో కింది స్థాయి అధికారులు నిర్వాహకులే ఉన్నత స్థాయి స్టేట్ లెవెల్ అధికారులకు ఒక రకంగా చెప్పాలంటే మంత్రుల కన్నా పై స్థాయి హక్కులు ఉన్నటువంటి ఫుడ్ కమిషన్ అధికారులను ఒక రకంగా 10-15 నిమిషాలు గేట్ ముందు వెయిట్ చేయించడం అనేది నిన్న అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు లేదంటే విద్యార్థినుల తల్లిదండ్రులను కూడా సంభ్రమాచర్యలకు గురి చేయడం జరిగింది. అయితే రాజకీయ కోణంలో చూసుకుంటే స్థానిక నేతకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యురాలు ఇక్కడ 5 కళాశాలలకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కొనసాగిస్తున్న క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ నేతలు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళందరి అండ ఉన్న క్రమంలో సదరు అధికారిని పైన ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి ప్రస్తుతం కలెక్టర్ స్థాయి నుంచి మొదలు పెడితే ఆర్డీఓ, డిఈఓ అదేవిధంగా ఎంఈఓ కానీ లేదంటే తహసీల్దార్ కానీ సంబంధిత ప్రజాప్రతినిధులు కానీ అధికారులకు ఎవరికి లేకుండా పోయింది. దీనికి కారణం ఏంటంటే ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడి కుటుంబ సభ్యులు ఇక్కడ హాస్టళ్లకు సంబంధించి మొత్తం నిర్వాహకురాలుగా ఉన్న క్రమంలో లక్షలాది రూపాయలు ప్రతి నిత్యం అక్కడ విద్యార్థులు ప్రభుత్వం ఖర్చు చేస్తున్న క్రమంలో భారీ మొత్తంలో అక్కడ అవకతవకలు జరుగుతున్నాయన్న అంశం నిన్న జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మాట్లాడిన క్రమంలో ఈ సందర్భంగా ఫుడ్ కమిషన్ సభ్యులు పేర్కొనడం జరిగింది. ఈ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి లేదంటే స్టేట్ వైజ్ గా నిర్వహిస్తున్నటువంటి ఫుడ్ సేఫ్టీకి సంబంధించి అదేవిధంగా ఇతర అంశాలకు సంబంధించి విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించే క్రమంలో ఎలాంటి భేషజాలకు పోవద్దు, ఎలాంటి
దాంట్లో క్షమించే పరిస్థితి లేదు. ఇప్పటికే 2 దఫాలు కల్వకుర్తి ప్రాంతంలో మేము పర్యటించడం జరిగింది. ఒకవైపు అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు, రేషన్ దుకాణాలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, కళాశాలలు కావచ్చు, అదేవిధంగా హాస్టల్ వసతి గృహాలను కూడా మేము పరిశీలించిన క్రమంలో మార్పు అనేది పెద్దగా కనిపించిన దాఖలాలు కనిపించడం లేదు. భవిష్యత్తులో మరోసారి కనుక తనిఖీలు నిర్వహిస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే బాధ్యత రాహిత్యంగా విధులు నిర్వహించడం జరుగుతుందో వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందంటూ ఈ సందర్భంగా ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డితో పాటు సభ్యులు పేర్కొనడం జరిగింది. ఇవన్నీ పరిణామాలను చూస్తుంటే ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకి అందించాల్సిన మెనూ ప్రకారం అందించకుండా ఇవాళ ఉపాధ్యాయులు కావచ్చు, లేదంటే హాస్టల్ వార్డెన్స్ కావచ్చు, లేదంటే హాస్టల్ నిర్వాహకులందరూ కూడా ఇవాళ మూకుమ్మడిగా వ్యవహరిస్తూ ఇవాళ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. విద్యార్థుల నోటికాడి కూడును ఇవాళ దండుకుంటూ అక్రమ సంపాదన కోసం ప్రయత్నం చేస్తున్నారు అనేది నిన్న బాహటంగా తెలవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు అనునిత్యం రావాల్సి ఉన్నప్పటికీ సగం రేషియో అంటే 8 మంది ఒక అంగన్వాడీ కేంద్రంలో, హనుమాన్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో ఉంటే సుమారు 5 మంది మాత్రమే రావడం జరిగింది. మరో అంగన్వాడీ కేంద్రానికి ముందస్తు సమాచారం ఉన్న క్రమంలో అక్కడ ప్రభుత్వం అందించిన యూనిఫామ్లు కానీ, లేదంటే వాళ్ళకి ఇవ్వాల్సిన గుడ్లు తదితర అంశాన్ని కూడా రెడీ పెట్టడం జరిగింది. అధికారుల మెప్పు పొందే ప్రయత్నం చేయడం జరిగింది. ఇక ఫుడ్ కమిషన్ కు సంబంధించినటువంటి అధికారులు వస్తున్నారన్న సమాచారం స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు తెలిసిన క్రమంలో ఇటు రేషన్ డీలర్లను కానీ, అంగన్వాడీ సెంటర్లను కానీ, ప్రభుత్వానికి సంబంధించిన వసతి గృహాలను కూడా ఒక రకంగా సిద్ధం చేయడం జరిగిందనేది నిన్న బహిర్గతమైంది. ఇలా కాకుండా భవిష్యత్తులో ఫుడ్ కమిషన్ కు సంబంధించిన అధికారులు వస్తున్నారన్న అంశం స్థానికంగా ఉండే అధికారులు కానీ, లేదంటే నిర్వాహకులకు తెలియకుండా వస్తే ఇందులో జరుగుతున్న లోపాలు కానీ, విద్యార్థుల సమస్యలు కానీ తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించిన ప్రధానంగా గర్ల్స్ కు సంబంధించిన కాలేజీలు కానీ, స్కూల్స్ లో ఉన్నటువంటి భోజనం విషయంలో మెనూ ప్రకారం భోజనం తదితర అంశాలకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన ఫుడ్ కమిషన్ సంబంధించిన అధికారులకు తెలియాలంటే అక్కడ కేవలం విద్యార్థులను కూర్చోబెట్టి ఒక హాల్లో, లేదంటే ఒక ప్రాంగణంలో గ్రౌండ్ ప్రాంగణంలో విద్యార్థులను మాత్రమే కూర్చోబెట్టి ఉపాధ్యాయులు లేకుండా ఆ ప్రాంగణంలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తే ఆ ప్రాంగణంలో మెనూ ప్రకారం భోజనం అందుతుందా, మెనూ ప్రకారం చికెన్ అందుతుందా, మెనూ ప్రకారం మటన్ అందుతుందా, అసలు గుడ్లు ఇస్తున్నారా లేదా, పప్పు ఉంటే అది నీళ్ళలా ఉంటుందా, లేదంటే బాగుంటుందా, కర్రీ కూడా రుచికరంగా ఉంటుందా, లేదంటే ఏదో రుచి ఉన్నా లేకున్నా తినాలంటే తినాల రూపంలో, చేయాలన్న రూపంలో చేస్తున్నారా తదితర అంశాలు వాస్తవాలు తెలియాలంటే ఖచ్చితంగా ఫుడ్ కమిషన్ సంబంధించిన చైర్మన్ కావచ్చు, సభ్యులు కావచ్చు, విద్యార్థినులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించాలి. ఈ ముఖాముఖిలో ఎవరు కూడా ఉపాధ్యాయులు దరిదాపుల్లో ఉండకుండా వాళ్ళని దూర ప్రాంగణానికంటే వేరే రూమ్ లో, లేదంటే వాళ్ళ విద్యా బోధనకు సంబంధించిన కార్యకలాపాల్లో వాళ్ళు నిమగ్నమయ్యేలా చేసి విద్యార్థులతో నేరుగా ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తే మాత్రమే దీంట్లో జరిగేటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు, విద్యార్థులకు జరిగేటువంటి అన్యాయం కావచ్చు, మెనూ ప్రకారం భోజనం వండుతున్నారా లేదా తదితర అంశాలు విస్పష్టంగా నిష్పక్షపాతంగా తెలిసే అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో, ఎవరైతే డబ్బు సంపాదన కోసం పిల్లల నోటికాడి కూడును లాక్కునే ప్రయత్నం చేయడం జరుగుతుందో వాళ్ళ విషయాలు మొత్తం బహిర్గతమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు చేసే అవినీతి అక్రమాలు తప్పిదాలు బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు అధికారులు తదితర సంబంధిత అధికారుల పైన చర్యలు తీసుకుంటే ఫుడ్ కమిషన్ సభ్యులు ఈ దేశానికి కావచ్చు, లేదంటే రాష్ట్రానికి కావచ్చు ఆదర్శనీయంగా మనం తెలంగాణకు సంబంధించిన పౌరులను తయారు చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం అనేది నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళ్ళినా, ఏ పాఠశాలకు వెళ్ళినా, ఏ కళాశాలకు వెళ్ళినా, ఏ వసతి గృహానికి వెళ్ళినా ఈ నిబంధన పాటిస్తే మాత్రం ఖచ్చితంగా సత్ఫలితాలు ఉంటాయి. ఫుడ్ కమిషన్ సంబంధించిన చైర్మన్ తో పాటు సభ్యులు కూడా ఇటు తల్లిదండ్రుల నుంచి, విద్యావంతుల నుంచి, మేధావుల నుంచి, విద్యార్థుల నుంచి కూడా హర్షాది రేఖలతో ధన్యవాదాలు తెలిపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఫుడ్ కమిషన్ సంబంధించిన అధికారులు ఇటు ఉపాధ్యాయులు ఒకవైపు, విద్యార్థులను ఒకవైపు నుంచి ఎదురెదురుగా నిలబెట్టి చెప్పండి విద్యార్థులారా, మీకు అన్యాయం జరుగుతుందా, మెనూ ప్రకారం మీకు ఫుడ్ అందజేయడం జరుగుతుందా, గుడ్డు ఇస్తున్నారా, చికెన్ పెడుతున్నారా, మటన్ ఇస్తున్నారంటే విద్యార్థులు వాస్తవాలు చెప్పే అవకాశం ఉన్నది. దీనికి కారణం ఏంటంటే విద్యార్థుల వద్ద ఫుడ్ కమిషన్ సభ్యులు 5 నిమిషాలు 10 నిమిషాలు మాత్రమే ఉంటారు. కానీ ఉపాధ్యాయులు 24 గంటల పాటు వాళ్ళ దగ్గర ఉంటారు. వాళ్ళని ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మార్కుల విషయంలో కావచ్చు, విద్యా బోధన విషయంలో కావచ్చు, హోంవర్క్ విషయంలో
విషయంలో కావచ్చు, ఫుడ్ విషయంలో కావచ్చు, వసతి విషయంలో కావచ్చు, లేదంటే ఇతర అంశాల నేపథ్యంలో వాళ్ళని టార్చర్ చేసేందుకు అవకాశం ఉంటుంది, టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది ఉపాధ్యాయులు. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా భేటీ అయితేనే విద్యార్థులతో ఫుడ్ కమిషన్ సభ్యులు, అప్పుడు మాత్రమే సమస్యలు బయటికి వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఎమ్మెల్యేల కంటే మంత్రుల కంటే అధికారాలు అధికంగా ఉన్నటువంటి ఫుడ్ కమిషన్ సంబంధించిన సభ్యులు కావచ్చు, లేదా ఫుడ్ కమిషన్ చైర్మన్ కావచ్చు, ఈ తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా మారి ఈ తెలంగాణ రాష్ట్రంలోని విద్యాలయాల్లో, వసతి గృహాల్లో మార్పు తీసుకొచ్చే క్రమంలో, విద్యార్థులకు మేలు చేసే క్రమంలో వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి, నిర్ణయాలు అమలు కావాలి, విద్యార్థులకు మేలు కావాలి. ప్రభుత్వం అందిస్తున్నటువంటి లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ నిజంగా విద్యార్థులకు చేరాలి. విద్యార్థులు పటిష్టంగా తయారు కావాలంటే ఖచ్చితంగా విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. ఉపాధ్యాయులు ఎవరైనా తప్పిదాలు చేస్తే రాజకీయ కోణాలను పరిగణలోకి తీసుకోకుండా, రాజకీయ అంశాలను పరిగణలోకి తీసుకోకుండా, కులాన్ని పరిగణలోకి తీసుకోకుండా తప్పు చేసిన వాళ్ళని, తప్పిదానికి గురి చేసే వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. వాళ్ళపైన ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇంకో పాఠశాలకు సంబంధించి, వసతి గృహానికి సంబంధించిన వాళ్ళు కూడా అలర్ట్ గా ఉంటారు. తనిఖీల్లో భాగంగా ముందస్తు సమాచారం లేకుండా ఫుడ్ కమిషన్ సభ్యులు కావచ్చు, చైర్మన్ వెళ్తే ఎవరికి ఎప్పుడు ఏ పాఠశాలకు వస్తారన్న ఒక భయంతో వాళ్ళు పకడ్బందీగా పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ ముందస్తు సమాచారం ఇస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులకు న్యాయం జరగదు. ప్రజా సంక్షేమంలో భాగంగా విద్యార్థులకు అందిస్తున్నటువంటి ఏదైతే ఫుడ్ కావచ్చు, లేదంటే ప్రజా సంక్షేమానికి సంబంధించి విద్యార్థులకు అందిస్తున్నటువంటి ఫుడ్ కావచ్చు, మెనూ ప్రకారం వాళ్ళకి అందే పరిస్థితి ఉండదు. విద్యార్థులు పరిపుష్టిగా భారత పౌరులుగా తయారయ్యే అవకాశం ఉండదు. కాబట్టి ఫుడ్ కమిషన్ సభ్యులు ముందస్తుగా ఇంకా జాగ్రత్తగా, అదేవిధంగా ఈ తనిఖీలు చేసే క్రమంలో అధికారులకు, అత్యధిక మందికి అధికారులకు సమాచారం ఇవ్వకుండా, ఆర్భాటాలు లేకుండా ఇలాంటి నిబంధనలు కనుక పాటిస్తే ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతానికి సంబంధించిన విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు మీరు ఇచ్చిన వారు అవుతారనలో ఎలాంటి సందేహం